నమస్తే అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. జూబ్లీ హిల్స్ లా ఇక షెయ్యి పార్టీని అక్కడ జనం పొతంబెట్టుడు ఖాయమని మన రేవంత్ సార్కు కూడా పూరాగా సంబంధం అయినట్టే కొడుతాందుల్లా. ప్రచారాలు గిచారాలు ఎంత చేసినా జనం నమ్ముతలేరని అనుకుంటుండో ఏందో గాని షెక్కింగ్లు గిక్కింగ్లు అనుకుంటా బీఆర్ఎస్ లీడర్ల ఇళ్ళలా ఎలక్షన్ సంగపోలు పోలీసులు పడ్డారు. అంత గాయ చేసిరు. మరి ఆఖరికి వాళ్ళ ఇళ్ళల్లా ఏం దొరకబట్టిరో ఎరికేనా? నేను కాదు మరి జనార్దన్ రెడ్డి సారే చెప్తాడు. అగో ఆడున్నాడు. బీఆర్ఎస్ లీడరు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి సారింట్లా ఈసీ ఆఫీసర్లు వచ్చి చెకింగ్లు చేసిరు. ఆఖరికి వాళ్ళకు ఏం దొరికినాయో సారే చెప్తాడు. ఈ నుర్రిగా కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ చేయాలి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళ బైకుల మీద డబ్బులు వస్తున్నారు. ఇక్కడ మమ్మల్ని ప్రచారానికి పోకుండా ఇక్కడ డైవర్షన్ చేసి పోలీసులందరినీ ఇక్కడ పెట్టి రహమత్ నగర్ డివిజన్ లో ఏది భద్రత ఇవ్వాల్సినటువంటి పోలీసులు ఇలా జూబ్లీహిల్స్ కాకుండా కూకట్పల్లి నియోజకవర్గంలో వచ్చి భద్రత ఇస్తున్నారు. ఇది వాళ్ళకి డ్యూటీ ఎక్కడ వేసిండ్రు? రహమత్ నగర్ వేసారు. వాళ్ళు వచ్చింది దగ్గర కూకట్పల్లి డివిజన్ లో వచ్చి వీళ్ళు భద్రత కల్పిస్తున్నారు. మళ్ళీ ఉల్టా రౌడీజం చేస్తున్నారు, తోచేస్తున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు దండం పెడతామంటే మా ఇంట్లో మీ పని లేదు, సమస్య లేదని చెప్పి గేట్ బయట నుంచి కనీసం తోచేస్తున్నారు. 24 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదే డైవర్షన్ పాలిటిక్స్. ఇష్యూను డైవర్ట్ చేయడానికి, హామీలను డైవర్ట్ చేయడానికి, వాళ్ళని నిలదీయకుండా ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు పోయి ఇంటింట ప్రచారం చేయలేకపోతున్నారు. ఎందుకు? హామీలు అడుగుతారని భయపడి. ఇలా కావాలి ఓడిపోతామని ఒక ముఖ్యమంత్రి దేశ చరిత్రలో నాకు తెలిసి ఒక ముఖ్యమంత్రి ఒక బై ఎలక్షన్ లో 15 కార్నర్ మీటింగ్లు పెట్టిన ముఖ్యమంత్రి ఎక్కడ లేడు. ఈ ముఖ్యమంత్రి. ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఇలా ఒక జూబ్లీహిల్స్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దానివల్ల ఏం నష్టం జరగదు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి మీరు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీరే తప్పు చేయిస్తే పోలీసులతోటే ప్రజలన్నీ చూస్తున్నారు. అది సంగతి. ఓటర్లకు పంచేతందుకు పైసలు దాచిపెట్టిరని చెక్కింగు చేస్తే లాస్ట్ కు వెళ్ళినాయి గివి. ఇక ఎమ్మెల్సీ రవీందర్ సార్ ఇంట్లో కూడా పోయిర్రు. ఇల్లంతా చిందరవందర చేసిర్రు. మెత్తలు పరుపులు గిరుపులు అన్ని దేవులాడిర్రు. వాళ్ళకు పావు బిల్ల కూడా దొరకలే. సప్పుడేక ఆడికెళ్ళి పోయిర్రు. గుండాయిజం, రౌడీజం చేసుకుంటా భయకంపితం చేయడం దుర్మార్గమైన విషయం. ఇది మా అనుమతి లేకుండా మా ఇళ్లకు వచ్చి ఎన్నికల పరిధిలో లేని ఇంట్లో పోలీసు పెద్ద ఎత్తున రైడ్ చేయడం, థ్రెటనింగ్ పెట్టడం, కార్యకర్తలను బెదిరిస్తున్నారు, నాయకులను బెదిరిస్తున్నారు, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు. నియోజకవర్గ ఎన్నికల పరిధిలో లేని ఇంటి మీద దాడి చేసి భారీ ఎత్తున ఈ రకంగా పోలీసు వాళ్ళు బెదిరించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది ప్రజాస్వామ్య వాదులారా, ఇది ఎన్నిక కాదు. ఇది గుండాల రాజ్యం. రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రల కుతంత్రాలు. ఏది ఏమైనా ఇది చాలా తీవ్ర పరిణామం. ఇది ఏ రకంగా దారి ఇస్తుందంటే మా ఏజెంట్లు కూడా ఉండొద్దు, మేము ఈ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు ఉండొద్దు. ఇది రిగ్గింగ్ చేసుకోవడానికి బహిరంగంగా బరితెగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రక్రియ. డబ్బులు పెడదామని వచ్చిన వాళ్ళు ఇలా డబ్బులు దొరకలే. కానీ మాకు వెంటనే తెలిసి ఉరికొచ్చినాం. మేమందరం అప్రమత్తమై వీడియోలు తీయడం అనేది జరిగింది. లేకపోతే ఈ ఇంట్లో డబ్బులు పెట్టి కేసులలో ఇరికించాలనే కుట్ర ఈ రేవంత్ రెడ్డి చేసిందనేది వాస్తవం. ఇప్పుడు చెప్పిరోళ్ళ షెయి పార్టీ లీడర్లకు భయం పట్టిందా లేదా? ఓడిపోతామని వాళ్ళకు అర్థమైందా కాలేదా? ఓ దిక్కు జూబ్లీహిల్స్ ప్రచారంలా కారు పార్టీ దూసుకుపోతాంది. ఇక ఎట్లనన్నా చేసి లీడర్లను బెదరగొట్టే ఉపాయం చేసింది కావచ్చు. ఇంకేమున్నది, పోలీసులు ఈసీ ఆఫీసర్లను ఊసుగొల్పిందట రేవంత్ సర్కారు. చెకింగ్ లో అనుకుంటా బీఆర్ఎస్ లీడర్ల ఇండ్లల్లా గిట్లా ఆగమాగం చేసిర్రు. కొండను దవ్వి ఎలకను కూడా పట్టలే. అసలు ఉంటే కదా లాస్ట్ కు ఈసీ ఆఫీసర్లే వీళ్ళ ఇండ్లల్లా ఏం దొరకలే, పైసలు లేవు, ఏం లేవు అనుకుంటా పోయిర్రు. అసలు వీళ్ళకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, అనుమానం ఎట్లా కొట్టింది, ఎవరు చెకింగ్ చేయమన్నారు? ఇగో ఇవి అడిగితే మాత్రం సప్పు లేదు, సరిలేదు కాదబ్బా. అసలు ఎలక్షన్ కోడ్ ఏడుంటది, ఓట్లు ఏడ జరుగుతాయో గా నియోజకవర్గంలోనే కదా. మరి జూబ్లీహిల్స్ లలో ఓట్టుంటే కుక్కట్పల్లిలో ఈసీఓలకు ఏం పని కావచ్చు? ఆడికి పోయి బీఆర్ఎస్ లీడర్ల ఇండ్లల్లా చెకింగ్లు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? కమ్సే కమ్ పర్మిషన్ అన్న తీసుకోవాలి కదా. అది లేదు, ఇది లేదు. అసలు ఇప్పుడు జూబ్లీహిల్స్ లలో ఏం నడుస్తుంది?
నడుతుందో అందరు చూస్తూనే ఉన్నారు. రౌడీలు తిరుగుతురు, షేయి పార్టీకి ఓట్లు వేయవలసిందే అని గుండాగాలు డాగులు పెడుతురు. పట్టపగలైతే పైసలు కూడా వంచుతురట. గివేం పోలీసులకు కనబడతలేవు, చూసి చూడనట్టు పోతురు. కానీ బీఆర్ఎస్ లీడర్లు ఏడ దొరుకుతారా, వాళ్లకు ఎట్లా భయం బుట్టియాలనా, ప్రచారం చేయకుండా ఎట్లా ఆపాలనా, ఇగో గిట్లనే చూస్తాన్లు అనిపిస్తున్నది. కానీ ఒకందుకు ఇట్లా చెకింగ్లు చేసుడు కూడా నయమే అనిపిస్తున్నది చాలా మందికి. బీఆర్ఎస్ లీడర్ల ఇండ్లల్లా ఏం లేవని లోకమంతా చూసింది. ప్రభుత్వమే కావల్చుకొని పగబట్టి చెకింగ్లు చేపిస్తున్నదని చిన్న పోరులకు కూడా అర్థమైపోయింది. ఇసంటి లలిత కళలు ఎన్ని వడ్డా ఎన్ని ఫీట్లు చేసినా జూబ్లీహిల్స్ జనం మాత్రం ఫిక్స్ అయిపోయారు. షేయి పార్టీని ఓడగొట్టి గులాబీ జెండాను రెపరెపలాడిచ్చుడు ఖాయమని అంటురు. అవుగాని మీరు గొరిల్లాలు చింపాజీలు చూసిరాలోలా సినిమాలలా టీవీలలో కాదు నిజంగా బయట చూసిరా అని అడుగుతున్నా. ఆయన గొరిల్లాలు గిరిల్లాలు మన కాడికి ఎందుకు వస్తాయి అంటారా ఏంది? అత్తయ్య కాదు, వచ్చింది ఒక గొరిల్లా. మెదక్ జిల్లాల గలీల పొంటి తిరుగుతుంది. అరే అవ్వంటే చూసి నేనే పరిశానైనా మీరు కూడా గారి మరి. పురుసతగా కూస్తున్నది కదా, ఏంది ఇది? చింపాజేనా గొరిల్లానా? ఏంది ఇది? గొరిల్లానే ఉన్నట్టున్నది. అగో గల్లీల పొంట నడుచుకుంటా పోతున్నది కదా, అగో జనంతోని గ్రూప్ ఫోటోలు దిగుతుంది. ఆగుర్రాగుర్రి, ఇది ఒరిజినల్ గొరిల్లా అనుకోగల ఆయంత కాదు, గొరిల్లా అవతారంలకు మారిన మనిషి. అంటే గొరిల్లా వేషం గట్టిండు. ఎందుకు? ఏమన్నా బుర్రకథ నడుపుతాందా అనుకునేరు. బుర్రకథ కాదు, హరికథ కాదు, కోతుల బాధ. అయితే మెదక్ జిల్లా నర్సాపూర్లా మనుషుల కంటే కోతులు ఎక్కువైనాయి అటనుల్లా. ఊరంతా మందకు మంద తిరుగుడు, ఇళ్లల జొచ్చుడు, అంత కోతు చేసుడు. ఇక కోతులు అన్నప్పుడు కోతు చేస్తాయనే గాని వాటిని ఎంత గెదివినా ఊరు నిడిచి పోవుడు లేదట. జనాల మీద వడుడు, ఆఫీసర్లకు ఎంత చెప్పినా అయినలేదు. అందుకే ఈ ఊరి జనాలే ఒక ఉపాయం చేసిరు. కోతులను ఎల్లగొట్టేతందుకు ఇగో గిట్ల గొరిల్లాను రంగంలోకి దించిరు. మనిషి గొరిల్లా ఏషం కట్టి దినామూరంతా తిప్పుతురు. ఖాతమిగ ఈ గొరిల్లా ఏషగాన్ని చూచుడుతోనే కోతులు ఒక గజ్జుమనుడు కాదు, నిజంగా గొరిల్లా మా గండానికి వచ్చిందనుకుంటే అవి పారిపోతున్నాయి. కోతులకే మతిమరిపిచ్చిర్రు ఇక్కడోళ్ళు కదా. కానీ ఏ మాట కామాటేనుల్లా ఈ నడుమ కోతులు చేయబట్టి జనానికి కూడా కొత్త ఉపాయాలతున్నాయి. మొన్నటికి మొన్న ఒక రైతు కూడా గిట్టనే చేన్లను కోతులు సత్తనా చేస్తున్నాయని పులి బొమ్మతోని వాటికి బుద్ధి చెప్పిండు. ఇక ఇప్పుడు వీళ్ళేమో గొరిల్లా ఏషంతోని కోతులకు కన్మిలేపిర్రు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ల ప్రచారం కోసం మన కేటీఆర్ సార్ రోడ్ షో చేస్తాడు కదా, ఏ ఏరియాకు పోయినా జనాలు. కేటీఆర్ సార్ కనబడితే చాలు జేజేలు కొడుతురు. శుక్రవారం నాడు సాకలైలమ్మ విగ్రహం దగ్గర స్పీచ్ ఇచ్చిండు. పారి మనం ఆడికే పోదాం.
చూసిరా రామన్న అచ్చుడితోనే జనం ఎట్లా సిగమూగినట్టు చేస్తాండ్లు. 2 రోజుల తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ సార్ రోడ్ షో జాతర అన్నట్టే జనాలు వచ్చిర్రు. ఏడజుడు గులాబీ జెండాల రెపరెపలే. కేటీఆర్ సారు వస్తుంటే జై తెలంగాణ జై కేసీఆర్ అన్న మాటలతోని మారు మోగిపోయింది. తొవ్వలన్నీ నిండిపోయినాయి. ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు గిట్లా బస్తీ జనాలందరూ కేటీఆర్ సార్ను చూసేతందుకు వచ్చిర్రు. సారు ర్యాలీలు తీతుంటే ఎమ్మడే నడిచిర్రు. ఇక సాకలే ఐలమ్మ విగ్రహం కాడ రామన్న స్పీచ్ ఇచ్చిండు. ఏమన్నాడో ఈనురి. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, మరి మీ అందరికీ ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు ఇస్తా, లేకపోతే 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఒక్కలకన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా తెలంగాణలో? హైదరాబాద్ లో ఒక్కలకన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుడు కాదు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ఎరికేనా? బస్తీల మీదకి బుల్డోజర్లు పంపి, బస్తీల మీదకి ఇవాళ జేసీబీలు పంపి పేదవాళ్ల ఇండ్లు కులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా తయారైంది. హైడ్రా అని ఒక దంద పెట్టిండు. హైడ్రా అనే దంద పెట్టి ఇవాళ హైడ్రాకు ఓన్లీ గరీబోళ్లే తేరగ దొరికిండ్రు. గరీబోళ్ల ఇండ్లు ఇష్టం వచ్చినట్టు కూలగొడతా ఉన్నాడు. హైదరాబాద్ లో గరీబోడు తేరగ దొరికిండు, బలిసినోడు మాత్రం నీకు కళ్ళబడతలేడా? ఇలా హైడ్రాని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసుకుంటా, బిల్డర్ల దగ్గర పైసలు గుంజుకుంటా, ల్యాండ్ యజమానుల దగ్గర పైసలు గుంజుకుంటా ఢిల్లీకి మూటలు పంపుతున్నాడు రేవంత్ రెడ్డి తప్ప హైడ్రాతోని లాభపడ్డాడు ఒక్క మనిషి కూడా లేడు. మేము 10 ఏళ్లు ఏం చేసినామో చెప్పి ఓట్లు అడుగుతున్నాం. ఎన్ని లగ్గాలు చేసినాం? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద జూబిలీహిల్స్ లో ఎట్లా 4000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుకున్నాం, హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా కట్టినాం, ఇవన్నీ చెప్పి ఓట్లు అడుగుతున్నాం. 42 ఫ్లైఓవర్లు, ఐటీ పరిశ్రమ ఎట్లా పెంచినాం, తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం ఎట్లా మార్చినాం, తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం ఎట్లా మార్చినాం, తెలంగాణలో సంపద ఎట్లా పెరిగింది, ఒక్కొక్క ప్లాట్ విలువ ఎట్లా పెరిగింది, ఒక్కొక్క జమీన్ విలువ ఎట్లా పెరిగింది, ఇవన్నీ చెప్పి ఓట్లు అడుగుతున్నది బీఆర్ఎస్. నువ్వేం చేస్తున్నావయ్యా? ఏమంటున్నాడు మొన్న మీ కాడికొచ్చి? మీరు నాకు ఓటేయకపోతే రేషన్ కార్డులు రద్దు చేస్తా, నువ్వు నాకు ఓటేయకపోతే తెల్ల సన్న బియ్యం రద్దు చేస్తా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, వెంగళరావు నగర్ డివిజన్ నుంచి అడుగుతున్నా, నీ అయ్య సొమ్మ నీ అత్త సొమ్మ ఎవడి సొమ్ము రద్దు చేస్తందుకు గల్లా బట్టి మీరు మాగంటి సునీతమ్మని గెలిపియండి. అసెంబ్లీలో గల్లా బట్టి నిలదీసి మీది మీకు ఇప్పించే బాధ్యత మాది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేవాడు ప్రజల సొమ్ముకు ధర్మకర్త తప్ప అదేమైనా అత్త సొమ్ము కాదు, అబ్బ సొమ్ము కాదు. రామన్న మాట్లాడుతున్నంతసేపు సప్పట్లతోని మారు మోగిపోయిందోల్లా. అసలు 2 ఏళ్ల సంది రేవంత్ సార్ చేసిన ధోకా ఏందో, 10 ఏళ్లు కేసీఆర్ సార్ ఎట్లా వాలించిండో కండ్లా గట్టినట్టు వివరంగా చెప్తుంటే జనం సప్పట్లతోని మతిచ్చారు. నిజం చెప్తున్నా, జూబ్లీహిల్స్ జనం అందరూ బీఆర్ఎస్ దిక్కే ఉన్నారని. ఇగో ఈడికి వచ్చిన జనమే గవాయ్. ఈడ మల్లో మల్క గులాబీ జెండా రెపరెపలాడు ఖాయమని అంటురు ఇక్కడికి వచ్చిన పబ్లిక్.
ఇవాటి ముచ్చట్లు మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.